అమ్మా చంద్రమతి మే నిప్పచ్చలముందలచి కరుణను మీ బాగుకై ఇంతగా నేనేమో. అయితే ఇప్పుడు పద్య నాటకాల్లో కానివ్వండి, లేకపోతే సాంఘిక నాటకాల్లో కానివ్వండి, దర్శకుని పాత్ర అంతంత మాత్రంగానే ఉందంటారా ఇప్పటి రోజుల్లో? ఒకటండి, సాంఘిక నాటకాలు నేను చూశాను, వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే చూశాను. నేను చాలా ఆనందపడతాను. ఓకే, డైరెక్టర్ చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఎంత 20-30 రోజులు ప్రయత్నం చేస్తారు ఒక నాటకం పెట్టుకుంటే. వాళ్ళు చేసి డైరెక్టర్ చెప్పిందే వింటారు, డైరెక్టర్ ప్రకారమే చేస్తారు. అలా వెళ్తారు. సరే వాళ్ళకి అవార్డులు వస్తాయా లేదనేది అది కాంపిటీషన్ మీద ఆధారపడి ఉంటుంది. అలా వాళ్ళు చేయడం నేను చూశాను. చూసి తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. సరే పద్య నాటకానికి ఎందుకు ఉండరంటే ఎవరున్నారు ఉండడానికి? అందరూ గొట్టంగాళ్ళు అంటే పద్యం బాగా పాడేవాళ్లే కానీ తెలిసిన వాడేవాడు తెలియాలి కదా అసలు. అంటే ఇప్పుడు పాండవోద్యోగం ప్రతివాడు చదువుతాడు. పాండవోద్యోగం అసలు ఏమిటి, ఎన్ని అంకాలు ఉంది, ఏ అంకంలో ఎంత కథ ఉంది. ఇప్పుడు ఈ పాండవోద్యోగం నాటకం వేసే వాళ్ళు ఎవరైనా సరే 6 అంకాలు చదివారా అంటే దాదాపుగా 99 మంది చదివి ఉండరు. ఆ 3 అంకాలు 4 అంకాల దాకా కన్న సంవాదం 4 అంకాల దాకా చదువుతారు కానీ తక్కినది చదవరు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇప్పుడున్న కాలంలో కళాకారులకి కొద్దిగా సాధక బాధకాలు ఉంటాయి కదండి. మరి ఎటువంటి బాధలు పడుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు, అది ఏం చెప్తారా? కళాకారులకు, నిజమైన కళాకారులు ఎంత వృత్తి కళాకారులైనా అవకాశాలు చాలా మృగమైపోయినాయి. దానికి కారణం ఏంటంటే కళాకారులు నెలకు 30 రోజుల్లో కనీసం 20 రోజులు పూర్వం పనులు ఉండే. అది సీజన్ అంటారు. ఫిబ్రవరి మాసం నుంచి జూలై ఆగస్టు దాకా ఆ రోజుల్లో కళాకారులకి పెద్ద సీజన్ అన్నమాట. నెలకు 20 నాటకాలు, 30 నాటకాలు, తర్వాత 32-35 నాటకాలు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మార్నింగ్ షోస్ ఆడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒకటే రోజున వేరు థియేటర్లలో వేరు రంగస్థలాల మీద ఒకటే రోజున 2 నాటకాలు ఆడినటువంటి మహానటులు కూడా ఉన్నారు. కళాకారుల సాధక బాధకాలు అనేవి బాగా ఉన్నాయండి. పేరు పొందిన వాళ్ళకే ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. దాని అన్నిటికి కూడా మనం చెప్పాలంటే ఒకటే రీజన్ అండి. 10th క్లాస్ దాకా తెలుగు ఉంది. వాళ్ళు తెలుగు వాక్యాలు నిర్మాణం చేసుకొని తర్వాత తెలుగు కొంచెం నేర్చుకునే స్థాయికి వచ్చేసరికి 10th అయిపోతుంది. ఇంటర్మీడియట్కి వస్తాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఈనాడు చూస్తున్న చాలా కళాశాలలో అరే తెలుగు తీసుకుంటే మీకు ఫెయిల్ అయిపోతారా, తెలుగులో మార్కులు వేయర్రా, సంస్కృతం తీసుకోండి, ఫ్రెంచ్ తీసుకోండి, అరబిక్ తీసుకోండి అని చెప్పి ఆ ఫ్రెంచ్ అరబిక్ ఏం రాస్తాయో కానీ వాళ్లకు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మాట వేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఉత్తీర్ణులైపోతూ ఉన్నారు. అందరూ కూడా గొర్రెదాటు వ్యవహారంలో ఇట్లా చేసుకొని పోతున్నారు. సంస్కృతం తీసుకుంటారు, తర్వాత ఫ్రెంచ్ తీసుకుంటారు, తర్వాత ఇలా తెలుగు కాకుండా తక్కిన భాషలన్నీ తీసుకుంటూ ఉన్నారన్నమాట. దీనితో వాళ్లకు తెలుగులో వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంజనీర్లు డాక్టర్ అయినా తెలుగులో ఉత్తరం రాయలేని దీనస్థితిలో చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఇప్పుడు ఇటువంటివి దుర్వారోద్యమ బాహు విక్రమణ శాస్త్రోక ప్రతాపస్మరత్ గర్వాంధ ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్మత్పతులు ఇవన్నీ అర్థమై ఏడాది వస్తుందండి వాడికి. వాడికి తెలుగే రాకపోతే ఇక పాలిష్డ్ భాష ఉందే, పాలిష్డ్ లాంగ్వేజ్, సంస్కృత భూయిష్టమైన సమాస భూయిష్టమైనటువంటి పద్యం వాడికి ఏం అర్థం అవుద్ది? అలా పాడైపోయింది అన్నమాట ఈనాడు. అదే అందువలనే ఈ 25 సంవత్సరాలు కుర్రాళ్ళు ఒక్కరు కూడా పద్య నాటకాలు వేస్తే రావడం లేదు. వచ్చిన వారందరూ కూడా 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళే వస్తున్నారు. ఇది గవర్నమెంట్ కూడా తెలుసుకొని తప్పనిసరిగా డిగ్రీ స్థాయి దాకా కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ ఉండాలి అని ఎప్పుడైతే వాళ్ళు స్థాపిస్తారో ఖచ్చితంగా బయట వాళ్ళు వస్తే వాళ్ళు హిందీ తీసుకుంటారు, అయితే వాళ్ళ భాష తీసుకుంటారు.
మనం ఎందుకండి ఫ్రెండ్షిప్ లాటిన్ చదువుకోవడం, మనకు అవసరమేంటి? దాంట్లో మహాపండితులు అవుతారా? ఓకే. నెక్స్ట్ గురుగారు, సత్యహరిశ్చంద్ర నాటకం ఒకటి, అది ఒక అద్భుతమైన కళాఖండం. అవునండి. నాకు తెలిసి మీరు సత్యహరిశ్చంద్రలో నక్షత్రుడి పాత్ర కూడా వేశారు. అవునండి. వేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. అది ఒక మహత్తరమైన నాటక రాజం. సత్య హరిశ్చంద్ర అంటే అది నాటక రాజం, అది కింగ్ ఆఫ్ డ్రామాస్. ఎందుకంటే ఎప్పుడైనా సరే చూడండి, అసలు విషయం నేను చెప్తాను, నాకు తెలిసింది. భావభూతి అంటాడు సంస్కృతంలో, భావభూతి ఏకో రసం కరుణం ఏవ అన్నాడు. నవరసాలు కాదయ్యా, ఒక్కటే రసం ఉంది, అదేమిటంటే కరుణ రసం అన్నాడు. ఏకో రసం కరుణం ఏవ, అదేమిటంటే కరుణం మాత్రమే, కరుణ రసం. కరుణ రసం అంటే ట్రాజిడీ. హరిశ్చంద్ర శివంలో ట్రాజిడీ చూడండి, అవన్నీ చూస్తుంటే కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉంటాయన్నమాట. నేను చూశానండి, ఆ ప్రతిభావంతులైనటువంటి నటులు నటించేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాయించే హార్మోనిస్ట్ కూడా ఏడ్చిన సంఘటనలు నేను చూశాను. ఎంత గొప్ప సన్నివేశం అంటే అది. అటువంటి సన్నివేశాలన్నీ హరిశ్చంద్ర నాటకంలో ఉన్నాయి. అదే కాటసీన్ అంటాం. తర్వాత కాటసీన్ కంటే ముందు ఉన్నటువంటి వారాణసి ఘట్టం ఎంత గొప్పది. అక్కడే హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి, లోహిదాసుడు వాళ్ళు విడిపోతున్నారు. విడిపోవడం అంటే భార్య దూరంగా పోతున్నదంటే మరి ఆ వ్యక్తులకు ఉన్నటువంటి ఆ వియోగం ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. అలాగే అక్కడే మన కరుణ రసం వస్తుంది. ఆ చంద్రమతి పాత్రలో అంతా కరుణ రసం. వాళ్ళ ప్రేమలు అభిమానాలు ఎలా ఉంటాయి, ఒక భార్యకు భర్త మీద ఎటువంటి అభిమానం ఉంటుంది, అవన్నీ కూడా అక్కడే మనం చూస్తాం అన్నమాట. ఒక్కసారి ముఖం చూడండి అంటారు, చూడండి కన్నీరు ఎట్లా వస్తాయి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత హరిశ్చంద్రుడు ఏంటి, షట్చక్రవర్తుల్లో ఒకడు హరిశ్చంద్రుడు. అటువంటి హరిశ్చంద్రుడు కాటి కాపరిగా వచ్చి ఆ లోహితాసుడు శవాన్ని కదలనివ్వని అంటాడు. అక్కడ నటుడు ఎంత గొప్పగా నటించాలి, గొప్పగా నటించాలి. ఆ హరిశ్చంద్రుడు ఉత్తమ క్షత్రియుడు, ఉత్తమ సంజాతుడు అన్నమాట. అతడు పరస్త్రీని చూడడానికి ఒప్పుకోడు, పరస్త్రీ చూడకూడదు. అందుకని చంద్రమతిని అటే పెడమొహం పెట్టి, పడతి యవతి వీవు రాలు కరుగను వాపోవచ్చున్నావు, నీ కొడుకు ఎద్దానని గతించే చుట్టములు లేరే అని ఈ రోజుల్లో చదువు రానటువంటి హరిశ్చంద్రులు ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత దోషం అండి. హరిశ్చంద్రుడు షట్చక్రవర్తులు ఒకడైన హరిశ్చంద్రుడు అతడు పరస్త్రీని చూడడు. ధీరోదాత్తుడైనటువంటి నా కథానాయకుడు ఆయన. ఎన్ని ఎవరికి అర్థం కావాలనుకోండి. ధీరత్వము ఉదారత్వం కలిగినటువంటి కథానాయకుడు పరస్త్రీని చూడకూడదు, అలాగే ఉంటాడు. పడతి అవతివి అన్నాడు. అందుకని ఈ అలివేణి నోట వచించడు ఒక్కొక్క మాట, ఒక్క వజ్రాయుధమై పెకల్చడు శిలాకృతి దాల్చిన నాదు మానసంపు. ఈ యమ మాట పొందికయు ఎలుగు తెరంగు ఉదంతము సుశించును చంద్రమతి అని నేను అనరాదు, కానీ మారని అంటాడు. ఎటువంటి సన్నివేశాలండి. గురుగారు, ఇప్పుడు సత్యహరిశ్చంద్ర రచయిత గురించి మనం తెలుసుకునే ముందు మీరు సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడి పాత్ర వేశారు కదా, ఆ పాత్రకు సంబంధించిన పద్యాలు ఒక 2-3 పద్యాలు వినిపిస్తారా మాకు? తప్పనిసరిగా. ఓకే. పుట్టిన నాటి ఇప్పట్టున కూడులే దురవస్థలం మనకు ఎక్కడ చెప్పు చేసుకొని నా ఉపదేశము ఆలోచించుమా. అసత్యమున కొప్పిది
వచింపయే నక్షత్రకుని పాత్రకి మీకు అంత పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీరు పాడిన పద్యం విన్నాక మాకు అర్థమైంది. చాలా చాలా బాగుందండి, అద్భుతం. చెప్పండి. నక్షత్రకుడి పాత్ర అర్థం చేసుకుని నటించాలని నేను నటులు ఉపదేశిస్తున్నాను. అక్కడ హరిశ్చంద్రుణ్ణి అబద్ధం ఆడించాలి, కష్టాలు పెట్టాలి. కష్టాలు ఉన్నప్పుడే కొంచెం అబద్ధం ఆడడానికి అవకాశం ఉంటుంది. కానీ అతని హృదయం వెన్నతో సమానం. అతని మనస్తత్వానికి సరిపడని అతను అభినయిస్తున్నాడు. ఎందుకు? విశ్వామిత్రుడు ఏమన్నాడు? నీకు గడియలో సమస్త శాస్త్రాలు ఇవి అవి తెలిసేటట్టు చేస్తాను రా అన్నాడు. ఆ పాపం ఆ కకృతి కొద్ది వీడి దగ్గరకు వస్తే, విశ్వామిత్రుడి దగ్గరకు వస్తే, విశ్వామిత్రుడు వాడుకుందామని నక్షత్రం అనుకుంటే నక్షత్రం పూర్తిగా వాడుకున్నాడు. అక్కడ హరిశ్చంద్రుని అబద్ధం ఆడించమన్నాడు. దానికోసమే ఇన్ని తిప్పలు చేశాడు అనమాట. తనకి ఎన్ని రకాలుగా హరిశ్చంద్రుని బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టిన ఆయన స్థిర సంకల్పంతో ఆయన ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ కోపడలేదు. శాంతమే ఆయనకు భూషణంగా, మాటల్లో కానీ ఏదైనా చేతల్లో కానీ అదే శాంతమే ఆయనకు రక్ష అన్నమాట. ఏమి చేయలేకపోయాడు. అంతేకాకుండా ఈ పద్యంలో నేను ఒట్టు పెట్టుకుంటే నువ్వు ఒక్కసారి అబద్ధం ఆడవయ్యా ఎవరు చెప్పను అంటాడు. అప్పుడు చంద్రమతి, ఏవయ్యా బ్రహ్మచారి ఒటుడివి, నువ్వు ఇలాంటివే మాకు చెప్పాల్సింది, ఇలాంటివే మాకు చెప్పాల్సింది అన్నప్పుడు అందులో కూడా పాపం ఆమెను నిందించలేదు కానీ ఎంత అభినయించాడు చూడండి. అమ్మా చంద్రమతి, మే నిప్పచ్చరముంచి కరుణను మీ బాగుపై ఇంతగా నేనేమో మర్చితిని, నీకే లేని ఈ బాధ మరి నాగా, నీ పెన్మిటి నీవు ఎట్టయినా వినవబో చంద్రమతి, నీ పెన్మిటి నీవు ఎట్టయినా నా కౌలేని, నా స్నానము జపము తపము తదనుష్ఠానము భోజింపుమా, మీ బాగుకై నేను ఎంతగా చెప్పానంటాడు. మీకే లేని ఈ బాధ మరి నాక అంటాడు. అలా హరిశ్చంద్రుణ్ణి అబద్ధం దాకా తీసుకుపోదాం అని అనుకుంటాడు. ఆయన నిజం నుంచి కదలలేదు. అది గొప్పతనం అన్నమాట. ఇంత అద్భుతమైన నాటకాన్ని రచించిన రచయిత గురించి చెప్పండి. బల్జేపల్లి లక్ష్మీకాంత కవి గారు. ఆయన గొప్ప కవి. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అనేవాళ్ళంట, అరే వాడక్కడే రాస్తాడు రా కరుణ రసము, మా వల్ల కాదు వాడు రాసినట్టు అని బల్జేపల్లి వారి గురించి ఆయన చెప్పేవాడంట. మరి హరిశ్చంద్రలు చాలా మంది రాశారు, మరి పోయి కాలగర్భం కలిసిపోయి. కందుకూరి వీరేశలింగం పంతులు గారే హరిశ్చంద్ర నాటకం రాశారు. ఈయన నాటకం వచ్చేదాకా అది ఆడారు. ఇది బాగా ప్రఖ్యాతి పొందిన తర్వాత ఆ నాటకం వెళ్ళిపోయింది, ఏంది నిలబడిపోయింది.
కరుణ రసప్లావితంగా ఉంది. ఆ కవి యొక్క గొప్పతనం చెప్పాలంటే పద్యం అలవొక్క రాస్తాడు, అలవొక్క రాస్తాడు. ఆ పద్యం ఎట్లా ఉంటుందంటే అది పద్యం హృదయమై మన హృదయాల్లో చొరబడిపోతుంది. అంత అద్భుతంగా రాస్తాడు. మా కోసం ఇంకో పద్యం పాడతాను, ఇంకా ఆయన గురించి చెప్తాను. ఆయన ఇంకో గొప్ప విషయం, ఇంతవరకు బయటకు తెలియనటువంటి విషయం. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. అందుకే హరిశ్చంద్ర నాటకంలో పాటలు ఎన్నో పెట్టాడు. ఆ పాటలకు రాగాలు కూడా ఆయన సిద్ధం చేసి పెట్టాడు. ఇంకా ఒక విషయం చెప్పాలి, మహా సంగీత విద్వాంసుడు ఆయన. ఎంత విద్వాంసుడు అంటే ఈ సాయంత్రం 6 గంటలకి ఒక రాగాన్ని తీసుకుంటే తెల్లవారేదాకా అదే రాగం పాడతాడు. మరి ఇంకా దాన్ని ఏమంటారు? ఆయన పాడేవాడు. అది పెద్దలు చెప్పింది పుస్తకాల్లో ఉంటే చూశాను నేను. ఆయన పెద్దలు చెప్పారు, పుస్తక గ్రంథాల్లో ఉందన్నమాట. ఆయనకు జంజూటి అంటే చాలా ఇష్టమట, జంజూటి రాగం అంటే చాలా ఇష్టమట. అలా ఒక రాగం తీసుకొని తెల్లవారేదాకా మనకు ఓపిక ఉండాలి కదా, కానీ తెల్లవారేదాకా పాడగలట. అలాంటి సంగీతవేత్త, ద్రష్ట. కానీ ఇప్పుడు వీళ్ళు పద్యాలు పాడుతూ ఉంటే అసలు ఏమిటిరా ఇది నాకు అనిపిస్తుంటది అన్నమాట. 3వ క్లాస్ చదివినవాడు, 6వ క్లాస్ చదివినవాడు కూడా మహానటుడు తిరుగు చక్రాంకితాలు వేయించుకుంటుంటే నవ్వు రాక ఏం చేస్తుంది. అందులో అది కనిపెట్టాల వాడెవడు, ఈయన ఏం రాశాడు, ఆ డ్రామా ఎలిమెంట్ అంటే డ్రామా మూల కథ ఏమిటి, పాత్ర మూలం ఏమిటి, అది తెలుసుకొని మనం వర్తించాలన్నమాట. అది లేకుండా గంటసేపు పాడడం దానివల్ల ఏం ప్రయోజనం అండి? నాటకానికి ప్రేక్షకులు ఈనాడు రాలేకపోతున్నారు ఈ గోల వల్ల. ఒక పద్యం పాడండి. కడకం హరిశ్చంద్ర కడకం ఆవలను సత్యఫలం కాంక్షించి నీవే వడంబడి కైకొన్న విపత్తులకు పరితపింపకూడదు. అయ్యో కడుంగడు దోషం వలినే నెరిమిను వృధా క్రౌర్యమునం నీడల్ చెడుగుంటే ఎంత కుండినో నా చిత్తం నా సాక్ష్యో సత్యాన్ని సాధించాలి, సత్యఫలమే గొప్పదని చెప్పడానికి నువ్వు కష్టాలు తెచ్చుకున్నావు. కానీ నీ తోటి నీ ఎడ ఎన్ని దుర్మార్గాలు చేశానో, ఎన్ని కఠినములైన మాటలు మాట్లాడానో, ఎన్ని విధాలుగా మిమ్మల్ని చిక్కుల్లో పెట్టాను. నాకేం ఫలం? నీకు సత్యఫలం ఉంది, దానికోసం చేస్తున్నావు. మరి నిన్ను ఇబ్బంది పెట్టానే, నాకేం ఫలం అని ఏడ్ చేస్తాడు. నా ఆ దేవుడు ఎరువు. ఇంతే. ఎంత కొలిచిందో, ఎంత బాధపడ్డారో నిన్ను కష్టపెట్టాలి. నిన్ను కష్టపెడుతున్నా, దుర్మార్గంగా మాట్లాడుతున్నా, నేను బాధ.
నా చిత్తం వెత సాక్ష్యం, నా అంతఃకరణ నాకు తెలుసు, అదే సాక్ష్యం. ఎందుకంటే అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాను. అది గురుగారు ఇంకోటి సార్, మీ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఏం లేదు, ఇప్పుడు హరిశ్చంద్ర నాటకంలో ఒక విశిష్టతను నేను గుర్తించానండి. ఏంటంటే అది చాలా మంది నాటకాల గురించి మాట్లాడతారు, కానీ ప్రత్యేకించి సత్య హరిశ్చంద్ర నాటకంలో గురించి మాట్లాడేటప్పుడు వారణాసి సీన్ అని, అడవి సీన్ అని, లాస్ట్ లో ఘాటి సీన్ అని ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి దాంట్లో ఈ సీన్స్ లో విడమర్చి ఇలా మాట్లాడుకోవటంలో ఉన్న గొప్పతనం ఏంటంటారు? ఇక్కడ ఒకటి ఉంది సార్, అది మొత్తం వేయలేము. ఇప్పుడు అరణ్యం, ఇప్పుడు ఫస్ట్ సీన్ ఉంది, మొదటి ఘట్టం ఉంది, అంటే వేట ఘట్టం. ఓకే, ఆయన వేటకెళ్తాడు. ఆ వేటలో నిజంగా అంటే ఈ చదురానాళ్ళతో మనకేం పని, కానీ నిజంగా ఆ వేటకు అదిగో చూడండి అసలు ఆ పద్యాన్ని ఎవడైతే నటిస్తాడో వాడే మునగాడు. అక్కడ తిరుగుతూ ఒక జింక వెంటబడి తిరుగుతూ ఇక్కడికి వస్తాడు. అదిగో కాళ్ళడ రేవులున్న సెలయేరు, అంటే కాలి పాద ముద్రలు ఉన్నటువంటి సెలయేరు, అంటే అక్కడ మనుషులు సంచారం చేస్తున్నారు. ఆ పొంతలం రెళ్ళు జాళ్ళు తదగ్రంబులు కొన్ని కోయంబడినట్లు, అవి వాటి మొదళ్ళు రెళ్ళు జాళ్ళు ఆ మొదలంట కోసారు. ఎందుకు కోస్తారండి అంటే మానవులు అక్కడ సంచారం ఉండి వాళ్ళకి అవసరమైతేనే కోస్తారు. కాబట్టి ఇది మానవులు ఉన్నారు, మనుషులు సంచారం ఉన్నటువంటి ప్రదేశం. అందుండి సాగి దవిష్టంబుగము కాళ్ళడల చెంతను పోదము అంటాడు. అక్కడి నుంచి దగ్గర, దవిష్టం అంటే దగ్గర, దవిష్టముగా ఖాళీ బాటలు ఉన్నాయే అటే పోదాం. కాళ్ళడల చక్కి అంటే దారి, కాళ్ళనడల చక్కిని పోదము వెళ్ళారు. ఈ చెంత అయ్యదే నివారపు టాహుతిని పడము తీయంబైన నెత్త, అవి వాళ్ళకి మంచి వాసన వచ్చింది. ఏమిటి మంచి వాసన? నివ్వరి బియ్యం వండి వారిస్తే ఆ బియ్యం వాసన తగిలేదు. దీన్ని నటించమను, నేను 10,000 ఇస్తా. గురుగారు ఇంకోటి, ఇప్పుడు ప్రత్యేకించి సత్యహరిశ్చంద్రలో జాషువా గారి పద్యాలు చాలా ప్రసిద్ధి పొందినాయి కదా, వాటి గురించి చెప్తారు కొద్దిగా? వీలుంటే ఆ పద్యం కూడా పాడి వినిపిస్తారు. ఆ పద్యం నాకు రాదండి. సరే, దాని గురించి చెప్పండి మీరు. అది చెప్తాను. కారణం ఏంటంటే జాషువా గారు శ్మశాన వాటిక అని ఆయన ఒక ఖండిక రాశారు ఆయన కవితల్లో. అందులోంచి ఆ ఖండికలో నుంచి శ్మశాన వాటికలోని పద్యాలు తీసుకున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో హరిశ్చంద్రదేవి అయోధ్య పరిసర ప్రాంతాల్లో శవాలను కాలుస్తారు. జాషువా గారి పద్యాల్లో శవాలు పూర్తి చేసిన సమాధులు ఉన్నాయి. అర్థమైంది? అది దక్షిణ దేశంలో ఎక్కువ చేస్తారు. మన ప్రాంతంలో విజయ పర్వతాలు దాటిన తర్వాత ఎక్కువ చేస్తారు, దక్షిణ దేశంలో చేస్తారు. కానీ అక్కడ ఆ ముదురు తమస్సుల పద్యాలు ఉన్నాయి, దాంట్లో సమాధి చెప్తాడు. ఉత్తర హిందుస్థానంలో సమాధులు ఉండవు, సమాధులు ఉండవు. అది దేవభూమి. ఆ దేవభూమిలో వాళ్ళు కాల్ చేసి ఆ బూడిద తీసుకుని గంగా నదిలో పడేస్తారు. గంగ మహాపవిత్రమైంది. ఇట్లాంటివి ఎన్నో తనలో ఇముడ్చుకోగలిగినటువంటి గంగ పవిత్రమైంది, పావన గంగ అంటారు. కానీ సరే ఎన్నడూ పక్కన పెట్టేస్తే జాషువా పద్యాలు, జాషువాకు బండారు రామారావు అనే ఒక మహానటుడు ఉన్నాడు. ఆయన వాళ్ళిద్దరూ మంచి మిత్రులు.
అప్పుడు జాషువా పద్యాలు ఆయన చదువుతారు. ఆయన చదివితే బండారు రామరాజు చదివితే ఇంకా అద్భుతం అన్నమాట. అంటే ఈ దేశానికి ఒక మహా అద్భుతాన్ని బళ్ళారి రాఘవన్ మనం చూడలేదు. మహానటుడు అనే పేరు వచ్చింది ఆయనకు. ఆయన తర్వాత ఈ దేశంలో మన తెలుగు కాదు ఈ ప్రాంతంలో మన ప్రజా ప్రాంతంలో అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా అంతటి మహానటుడు లేడు. బండారు రామారావు అంతటి మహానటుడే లేదు. ఏ పాత్ర వేసినా ఆ పాత్ర, ఏ పద్యం పాడినా వన్స్ మోర్, ఏ పద్యం పాడినా వన్స్ మోర్. అలా అటువంటి వాడు ఆ మహానటుడు ఆయన బండారు రామారావు. ఆయన పాడాడు. దానివల్ల ఆ పద్యాలకు మంచి విలువ వచ్చింది. ఇక తరువాత తరం వాళ్ళందరూ కూడా ఇంకా అదే బాటలో నడిచారన్నమాట. గురుగారు, క్లుప్తంగా ఈ కాటిసీను ఇంత ప్రజాదరణ పొందటానికి కారణం ఏంటి? కాటిసీలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పండి. కాటిసీను గొప్పతనం ఒకటే సార్, ఇది అందరికీ వర్తించేది. మన ఇళ్ళల్లో మనుషులు చావరా, చచ్చిపోతారు, మరి కాటికి పోతామా? ఇది అందరికీ వర్తించేది. అందులో కవితాత్మకంగా ఆయన కళాత్మకంగా కవితాత్మకంగా రాశాడు. నీ కుమారుని శవాన్ని ఆవల పారవేశామంట. అప్పుడు మన మనస్సు ఎట్లా పొంగుద్దండి, బాధతో పొంగుద్ది. అయ్యో ఎవరే దుర్మార్గుడు అనుకుంటా అట్లా అనమాట. కానీ ఇటు చూస్తేనేమో ఆయన ఒక వ్యక్తి దగ్గర జీతానికి ఉన్నవాడు ఆయన సక్రమంగా విధి నిర్వహించాలి కదా. వీళ్ళకే అవకాశం ఇచ్చి మీరు ఎవరో కాల్చుకోండి అని చెప్తే ఆయన స్వామి ద్రోహం చేసినట్టే కదా. అందుకని మీ కుమారుడి శవాన్ని ఆవల పారవేస్తారంట. అది చూడు ఎంత అద్భుతమైన రసం. అసలు అది ఒక్కోసారి నేను నాకు ఆలోచిస్తుంటాను, కవి ఎంత గొప్పగా రాశాడు. ఇప్పుడు ఈ అలివేణి నోట వచించడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై పెకల్చడు శిలాకృతి దాల్చిన నాదు మానసం. యమ మాట పొందికయు ఎలుగు తెరంగు ఉదంతము స్పృశించును చంద్రము అని నేను అనరాదు. కానీ మారణి అని చూడకుండా చెప్తాడు. కానీ భార్య ఆయన గుర్తుకొచ్చింది. ఈవిడ మాట్లాడుతుంటే ఈవిడ మాటల పొందిక, ఈవిడ కంఠస్వరము నాకు గుర్తుకొస్తుంది. అయినా ఈవిడ నా కొడుకు మారాడు, నా డబ్బు నాకు కట్టమంటాడు. చూడండి ఎంత అద్భుతమైన రసం. ఒక భర్త దగ్గర ఒక భార్య వచ్చి డబ్బులు కట్టించుకోవడం, ఇది మానవుల్ని ఎంత బాగా ఆకర్షిస్తుంది. మన ఇంట్లో కూడా చావులు ఉంటాయి కదా, అది. థ్యాంక్ యూ గురుగారు. అయితే ఇప్పుడు మనం చింతామణి గురించి మాట్లాడుకున్నాం, అలాగే సత్యహరిశ్చంద్ర గురించి మాట్లాడుకున్నాం. నాకు తెలిసి మీరు గయోపాఖ్యానంలో గైడు పాత్ర ధరించినట్టు విన్నా నేను. మరి ఆ గయోపాఖ్యానం గురించి మీకు తెలిసిన విషయాలు, మీ పాత్ర గురించి నాకేమన్నా చెప్తారా? అట్లాగే 2-3 పద్యాలు కూడా పాడితే బాగుంటుంది గయోపాఖ్యానం నుంచి. ఇక్కడ తెలుగు నాటక రంగంలో అంటే పద్య నాటక రంగంలో నేను ఉన్నట్లు చెప్పాలి అంటే, తెలుగు నాటక రంగంలో ఉత్తమ నాటకము, అగ్రశ్రేణి నాటకము అంటే మొట్టమొదటిది గయోపాఖ్యానం. దానిని మించిన నాటకం లేదు. కాకపోతే ఆ గయోపాఖ్యానంలోని కథ ఉందే, ఇది ఏ భారత భాగవతాల్లో లేదు. ఇది కల్పన కథ. ఇంతకు ముందు కొంతమంది కవులు శ్రీకృష్ణార్జున సంవాదం అని, ఆ పేరు మర్చిపోయాను నేను, శ్రీకృష్ణార్జున సంవాదం అని ఒక గొప్ప కవి ఆయన గ్రంథము పద్య కావ్యాన్ని రాశాడు. చిలకమర్తి వారు అదంతా చూశారు. చూసి ఈ గయోపాఖ్యానం రాద్దాం అనుకున్నారు. ఆయన రాసిన పర్పస్ ఏంటంటే, అప్పటికే ఆయన ఒక సంస్థ పెట్టాడు. ఎవరు? టంగుటూరు ప్రకాశమంతులు, చిలకమర్తి, ఇమ్మనేని హనుమంతరావు నాయుడు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఈయన కవి, అట్లా ఒకరు డైరెక్టరు, ఒకరు యాక్టరు, ఇట్లా ఉన్నారనమాట.
వాళ్ళు ఈయన నన్ను రాయమన్నారు. రాయమంటే గయోపాఖ్యానం అన్న నాటకం రాశాడు. ఎందుకు రాశాడు? అక్కడ నటులు ఉన్నారు, ఆ నటులకు అనుకూలంగా రాశాడు. అక్కడ పత్రి శ్రీనివాసరావు ఉండేవాడు, చాలా అద్భుతంగా నటించేవాడు అంట కృష్ణ పాత్ర. కాకపోతే ఆయన పద్యాలు పాడాడు. అందుకని గయోపాఖ్యంలో మొట్టమొదటి గయోపాఖ్యం నాటకం రాసినప్పుడు పద్యాలు లేకుండా రాశారు. అయ్యో, పద్యాలు లేకుండా రాసి వాళ్ళు సక్సెస్ చేశారు. వాళ్ళు డ్రామా ట్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రకాశం పంతులు ఆయన చిత్రరేఖ అనే పాత్ర వేస్తాడు, గైడ్ పెళ్ళానికి వేస్తాడు, పెళ్ళాం పాత్ర చిత్రరేఖ. ఆయన ప్రకాశం పంతులు గారు వేసేవాళ్ళు. ఆ చిత్రరేఖ వేసి తర్వాత కృష్ణార్జున యుద్ధఘట్టంలో ఆయన అర్జునుడు వేసేవాడు ప్రకాశం పంతులు. ఇదంతా వాళ్ళ ట్రూప్ కోసం రాసుకున్న నాటకం. ఈనాడు తెలుగు నాటక ప్రపంచంలో గయోపాఖ్యానమే అగ్రశ్రేణి, దాని మించింది లేదు. ఆ తర్వాత రెండవ స్థానం అని చెప్పాలంటే కాళుకున్న నారాయణరావు రాసిన చింతామణి. తర్వాత తక్కినవి అన్ని. మా కోసం 2 పద్యాలు గయోపాఖ్యానం. మందిరములు విజ్ఞానమయములచట, ఆసనములు ప్రణవ మంత్రాత్మకములు, పరమహంసలు ఆ భూములమ్మ ఉపనిషత్తులు పలికత్తెలు ఓలగా ధనమే ఎంగదే ఆత్రయాచకుల దానవింపగా ధన బాహావరణీగలే కుజన శిక్ష దీన రక్షార్థమై మననీయంగలే చాలా కాలము బ్రహ్మజ్ఞానమర్జింపగా. బ్రహ్మ కనపడితే ఏమడుగుతామండి? మా ముందు మన ఇల్లు, తర్వాత పక్కోడి ఇల్లు, అంతేనా? అట్లాంటిది ధనం ఇయ్యి ఎవరికి? అర్హులైన యాచకులకు. నాకు ఘన బాహాబలం ఇవ్వు, నాకు శరీరంలో శక్తినివ్వు. ఎందుకు? ఆ ఘన బాహాబలమే కదే చెడ్డవారిని చంపడానికి, మంచి వారిని కాపాడడానికి. చననీయంగానే ధర్మ మార్గమున నిచ్చల్ లోక సౌఖ్యార్థమై నన్ను ధర్మ మార్గంలో ప్రవర్తించేటట్టుగా నన్ను అట్లాగే తీసుకపో, లోకం సుఖంగా ఉండాలి, అది నాకు కావాల్సింది అన్నాడు. గురుగారు, కృష్ణరాయబారంలో దుర్యోధనుడే కాకుండా మీరు కర్ణుడు పాత్ర కూడా వేశారు. అట్లాగే కర్ణ సందేశం అనే నాటకంలో కూడా మీరు కర్ణుడు పాత్ర వేశారు కదా. ఆ కర్ణుడు పాత్ర గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. అలాగే వీలుంటే కర్ణుడి పద్యాలు కూడా 2 పద్యాలు పాడితే బాగుంటుంది. 1982లో నేను నాటకరంగ ప్రవేశం చేశాను హైదరాబాద్ నగరంలో. అప్పుడు నన్ను ప్రోత్సహించిన మహానుభావులు ప్రస్తుతం లేరు. శ్రీ అయ్యదేవర పురుషోత్తరావు గారు, వేమూరు సీతారామ శాస్త్రి గారు. వేమూరు సీతారామ శాస్త్రి గారు మొత్తం ఆంధ్రదేశం అంతా తిరిగి 100,000 నాటకాలు ప్రదర్శించినటువంటి కెపాసిటీ ఆయనకు ఉన్నది. ఏవి సుబ్బారావు గారి టూపు ఆయన ఉండేవారు. ఆయన ఒక విధంగా సీతారామ శాస్త్రి గారు ఏవి సుబ్బారావు గారిని తీసుకొచ్చింది నాటకరంగానికి. అటువంటి వ్యక్తి తర్వాత కాలంలో హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత పురుషోత్తరావుతో జోడి కలిపి ఇద్దరు కూడా చాలా నాటకాలు వేశారు. నేను 82లో సిఎస్ఆర్ కళామందిరంలో చేరాను. అది పురుషోత్తరావు గారి నాటక సమాజం అది. సరే, చేరిన తర్వాత నాకు మొట్టమొదటగా ప్రసాదించింది కర్ణపాత్ర. ఆ కర్ణపాత్రలో ఇంత ముందు నాకు పద్యాలు వచ్చు అంతవరకే, కానీ
నేను ఒకసారి ఎందుకో ఆయనతో అన్నాను, కర్ణపాత్ర నేను పద్యాలు మాత్రం వచ్చండి పాడుకోవడానికి అని చెప్పాను. కానీ ఒకరోజు ఏమైందంటే ఎవరో డ్రామా పిలిచారని నన్ను పిలిచి, మీరు మొదటి సీను కన్నుడు వేస్తున్నారు రామకృష్ణాపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నారు. నాకు రాదు కదండి అన్నాను. తెలుగు లెక్చరర్వి ఆ మాత్రం రాదా నీకు అన్నాడు. అప్పుడు ఆ రాత్రి కూర్చొని ఆ పద్యాలన్నీ సెట్ చేసుకొని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక రిహార్సల్ ఇస్తాను అన్నాడు. పోయి ఒక రిహార్సల్ పాండురంగారావు గారు హార్మోనిస్ట్, ఆయన మహావిద్వాంసుడు. నేను చెప్పాను, మీరే చెప్పినా నాకు ఎక్కదు, నేను ఏదో కొద్ది గొప్ప నేను సెట్ చేసుకున్నాను, ఇదే పాడతారు అన్నాడు. ఆ తర్వాత ఆయన ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. నేను ఏది పాడాను 5 పద్యాలే కదా, 5 పద్యాల్లో నేనే సెట్ చేసుకుని పాడాను. నాటకానికి వచ్చేసాము. నాటకం చాలా విజయవంతమైంది, నాకు మంచి పేరు వచ్చింది. అప్పుడు పురుషోత్తమరావు గారు అన్నారు, మిమ్మల్ని మేము వదిలిపెట్టము అని చెప్పేసి ఎన్ని నాటకాలు ఆయన ప్రదర్శిస్తారో అన్ని నాటకాల్లో ఆయా పాత్రలని నాకు చెప్పారు. ఈ పాత్రలు మీరు వేయాలా, ముందు జాగ్రత్తగా చూసుకోండి అని. అలా నాకు రంగప్రవేశం చేసింది కర్ణపాత్ర. దాన్ని ఎప్పుడు వదలలేరు. దాదాపు ఒక 60-70 నాటకాలు నేను కర్ణుడు ఆడాను. తర్వాత కన్న సంవాదం కూడా ఒక 30 నాటకాలు ఆడి ఉంటాను. మామూలుగా శ్రీకృష్ణ రాయబారం అదే పాండవోద్యోగం అంటే కర్ణ సంవాదం దాకా కొంతమంది ఆడతారు, కొంతమంది సెంటర్ సీన్ దాకా రాయబార ఘట్టం దాకా ఆడతారు. కానీ మా పురుషోత్తమరావు గారు నా కోసం ఆయన కర్ణ సంవాదం కూడా పెట్టేవారు. అలా కర్ణ సంవాదం కూడా నేను అది నాకు కూడా బాగా మంచి ప్రాయమైంది. ఇక రాయబార ఘట్టంలో 5 పద్యాలు, దానిలో అభినయ ప్రాధాన్యము, రస ప్రాధాన్యము, ఒక రకమైనటువంటి వీర రౌద్ర రస ప్రాధాన్యంతో కూడుకున్నటువంటిది ఆ కర్ణుడి అది పాత్ర చిత్రం, ఆ పాత్ర అది కూడా నేర్చుకున్నారు. కర్ణపాత్ర నుంచి 2 దాదాపు ఒక 8 సంవత్సరాలు కర్ణుడిగా ఎవడు పిలిస్తే వాడి దగ్గర డబ్బులు ఇచ్చాడో లేదని కాదు నా ముఖ్యం, ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి పోయేవాడిని. తర్వాత కొంతమంది మహానుభావులు ఉంటారు, డ్రామా వేసుకొని చెప్పకుండా వెళతారు. ఇక అప్పుడు మనమే అర్ధరాత్రి పూట కాలినడకలు ఇంటికి పోయిన రోజులు ఎన్నో చాలా ఉన్నాయి. అలానే కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఒక స్థాయికి వచ్చారని. అలా తర్వాత ఒక 8-9 సంవత్సరాల తర్వాత చాలా మంది ఇదేంటయ్యా ఎప్పుడు కర్ణుడితో ఉంటాము, దుర్యోధనుడు వేయవచ్చు కదా, అప్పుడు మన సిటీలో పోయినట్టు దుర్యోధనులందరూ ముసలోళ్ళు అయ్యారు, మీరు వేయొచ్చు కదా అన్నారు. సరే ఎవరైనా పిలిస్తే వేస్తారు అన్నారు. ఆ పద్యాలన్నీ కూడా నాకు దుర్యోధన పద్యాలన్నీ కూడా మామూలుగా ఆ సెంటర్ సీన్ లో మేము కర్ణుడుగా కూర్చుంటాం కదా, ఆ దుర్యోధన పద్యాలన్నీ నాకు అలవోగా వచ్చినాయి. ఇన్ని నాటకాలు 70 నాటకాలు దాదాపు పాడితే రాగా ఎక్కడ పోతాయి, అలా అలవోగా వచ్చినాయి. అది కూడా తమాషగా పృథ్వీ వెంకటేశ్వరరావు అనేటువంటి మహానటుడు గొప్ప గాయకుడు ఇక్కడ ఒక నాటకం తెచ్చుకున్నాడు. ఆయన 1990 అనుకుంటా, 90లోనే చారి గారు మా కాలేజీకి వచ్చాడు. చారి గారు మీరు దుర్యోధనుడు వేయాలా, ఏదో తెలంగాణలో ఒక విలేజ్లో అక్కడేదో పెద్ద ఉత్సవం జరుగుతుంది, మీరు దుర్యోధనుడు వేయాలా అన్నాడు. ఎప్పుడయ్యా అన్న, ఎల్లుండి అన్నాడు. ఇదేప్పుడు ఎల్లుండి రామాచి ఇలా వచ్చావంటే మీరు ఇది 19 కదా, నీకు బాగా వస్తాయి కదా అని అన్నాడు. సరే చేస్తాను బొమ్మ అని చెప్పాడు. సాయంత్రం రిహార్సల్ వచ్చేసా. సాయంత్రం రిహార్సల్లోనే ఆ పద్యాలన్నీ మా గురువు గారు చెప్పే పద్యాలన్నీ చూశాను నేను. అందువల్ల నా రాగాలతోనే సెట్ చేసుకొని పాడేశాను, అయిపోయింది. పైగా అది పెద్ద ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే ఒక మహానటుడు నాంచారయ్య ఉన్నాడు, ఏజీ ఆఫీస్ నాంచారయ్య అంటారు. ఆయన అద్భుతంగా పాడతాడు, అద్భుతమైన వేషము, చక్కగా డైలాగ్ చెప్తాడు. ఆయన దగ్గర నేను దుర్యోధన ఉంది. కానీ
ఆ రోజు మరి ఎవరో దేవుడు ఆవేశించుంటాడేమో, ఆ పాత్ర చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా, ఆయన సిహెచ్ నాచారయ్య, ఆయన కూడా చాలా నాటకాలు నన్ను పిలిచి, ఆయన కాంట్రాక్ట్ లో నన్ను పిలిచి దుర్యోధనుడు వేయించుకున్నారు. ఇలా అప్పటి నుంచి ఇక దుర్యోధనుడికి ఎక్కిన తర్వాత ఇంకా ఎవరు, అందరూ కూడా నన్ను పిలిస్తే దుర్యోధనుడికి పిలిచేవాళ్ళు, లేకపోతే లేదు. అలా కర్ణుడి పాత్ర వదిలివేయటం జరిగింది. ఎందుకంటే దీన్ని దుర్యోధన పాత్ర పట్టుకోవడానికి అది జరిగింది. గురుగారు, మరి కర్ణుడి పాత్రకు సంబంధించిన పద్యాలు ఏమైనా గుర్తున్నాయి? లేదు. ఇప్పుడు కర్ణుడికి సంబంధించిన పద్యాలు ఏమైనా గుర్తుంటే 2 పద్యాలు పాడతారా? అన్ని పద్యాలు గుర్తున్నాయి. ఆ కర్ణుడిది 3వ దృశ్యంలో, అంటే ఆ కర్ణుడి పాత్ర తమాషాగా ఉంటదండి. మామూలుగా రాయబార ఘట్టంలో కానీ వీర రసాత్మకంగా ఉంటుంది అన్నమాట. చాలా అహంకారిగా ఉంటుంది. భారతంలో కూడా వ్యాసుడు చెప్పింది అదే. కర్ణుడు ప్రగల్భుడు, ప్రహ్లాదుడు అని చెప్పాడు వేదవ్యాసుడు. ప్రగల్భాలు పలుకుతాడు. తరువాత ప్రహ్లాదుడు అంటే చాలా కఠినంగా మాట్లాడతారు అవతల వాళ్ళతో. తనకు నచ్చకపోయిందంటే అవతల వాళ్ళు ఎంత కఠినంగానే మాట్లాడతాడు అన్నమాట. అది వేదవ్యాసుడు చెప్పినటువంటి. అవన్నీ చదువుకొని ఆ పాత్రను నేను క్రిమి చేసుకున్నాను అన్నమాట. అందులో ఈ మొదటి రాయబార ఘట్టంలో ఉన్నటువంటి కర్ణుడు వేరు. తర్వాత తన జన్మ రహస్యం చెప్పినప్పుడు, కృష్ణుడు చెప్పినప్పుడు అతని యొక్క హృదయము ఎంతో, అసలు అతని నిజమైనటువంటి హృదయం అక్కడ బయటపడుతుంది. ఇక్కడ దుర్యోధన కోసం రౌద్రంగా బిహేవ్ చేస్తాడనమాట. స్నేహధర్మం. నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర ధనుర్వేద సార ఆచార్యపుత్ర కథనము చేయవచ్చిరని ముకుందుని మాట చెప్పునంతరి సుయోధనుడు తన బీరము నీరము పాలు చేసిన బెదరగ సూతనుడు వేదురు కాదు చతుసముద్రము చదరము గల్పు శాస్త్ర శూన్యము చేయగుండగా కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ భూమి సమస్త మూలిక చేతగాని నేను నా క్షేమము కోరి చుట్టముల స్నేహితులైన నాడి నేడు మత్స్వామి సుయోధను విడిచి వన్నునే వచ్చిన మెత్తురే జను నేడు మత్స్వామి సుయోధను విడిచి వస్తున్నా అలా అతి నమ్రంగా, అంటే కృష్ణుడు అంటే దైవాంశ సంభూతుడు, దేవుడు అనే విషయము కర్ణుడికి తెలుసు, దుర్యోధనుడు తెలియదు. ఇక్కడ ఆ దేవుడు అనే ఉద్దేశంతో ఆయన ఇంత వినయ విధేయతలు ప్రకటిస్తూ నేను రాలేను అంటే తాను ధర్మమే చెప్పాడు. అతనికి అధర్మం తెలీదు కర్ణుడికి. కొంచెం నోటి దురుస్తుంది కర్ణుడికి, ప్రతి చోట కూడా నోటి దురుస్తుంది. ఇప్పుడు తన ఆ కృష్ణుడి దగ్గర మాత్రం ఆయన దేవుడు కాబట్టి
భక్తుల్లాగా సమాధానాలు ఇస్తాడు. నేను రాలేను అంటే కృష్ణుడు అంటాడు, నీకు ద్రౌపది కూడా 6వ భర్తగా స్వీకరించి ఏర్పాట్లు చేస్తానంటాడు. అది కృష్ణుడు వేసిన నంబర్ 1 రాజకీయ చతురత. ఎందుకంటే ద్రౌపది అది మన తెలుగు భారతంలో లేదు, వ్యాస భారతంలో ఉంది. ద్రౌపది స్వయంవరానికి కర్ణుడు కూడా పోయాడు. కర్ణుడు చూసి ద్రౌపది ఏమందంటే, కర్ణుడు సూతుడు, వాడు మత్స్యంత్రం కొట్టినా నేను మాత్రం వాడిని పెళ్లి చేసుకోరు, కాబట్టి వాడిని తీసేయండి, వాడి రావద్దని చెప్పండి చెప్పాను. అందువల్ల ద్రౌపదుడు, అయ్యా నువ్వు రాగాకు, మత్స్యంత్రం కొట్టగాక. అది కడుపులో పెట్టుకున్నాడు. పెట్టుకొని వస్త్రాపహరణం అప్పుడు ద్రౌపదిని దుశ్శాసనుడు లాక్కొని వచ్చాడు, కానీ ఏం చేయాలి వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏమైంది ఫలితం? ఆ ద్రౌపదిని వివస్త్రం చేసిన వాడిని లోకల భీకర లీల వాడిని వధిస్తాను, తద్విపుల వక్షశైల రక్తోగం నిర్జరం ఉరిపతి చూస్తున్న అని ఆస్వాదింతూ ఉగ్రాకృతిని అని చెప్పాడు. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, భీషణ ప్రతిజ్ఞ చేశాడు. సరే ఆ తర్వాత నువ్వు ఏ ఊరు కట్టుకున్నావు, నిన్ను బందకి అనవచ్చును, మా రాజు దుర్యోధనుడు ఉన్నాడు, 6వ వనిగా వాడిని స్వీకరించుకో అని అన్నాడు. అనగానే వెంటనే భీషణ ప్రతిజ్ఞ, విడి ఊరుకున్నాడు దుర్యోధనుడు, తొడు చూపించాడు కూర్చుంది రామ్మాయి. ఇంకంతే భీషణమైనటువంటి ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞలో దుర్యోధనుడిని యుద్ధ రంగంలో తొడలు విరగొడతారు అని కఠోరమైన ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇలా వాళ్ళిద్దరి చావుకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, వాళ్ళిద్దరి చావు కర్ణుడి ద్వారా పలికించారేమో అని అనిపిస్తుంది. అంటే వాళ్ళని ఎలా చంపాలో ఇప్పుడు దాకా వాళ్ళకి తెలియదు, ఎలా చంపాలో కర్ణుడు చెప్పినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా అన్నమాట. అలా కర్ణుడు యొక్క పాత్ర అదే. మరలా కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి అతని మనస్సులో ఉన్నటువంటి ప్రేమ, ఆరాటం, ముఖ్యంగా పాపం చెప్పాలంటే కుంతి దగ్గరకు వచ్చినప్పుడు ముందు, అంటే కృష్ణుడి కంటే ముందు కుంతి కలిసింది ఆయన, నా కొడుకు అని. అప్పుడు అతని ఎంత దారుణంగా, ఎంత హృదయ వేదన నివేదించాడంటే, నో న్యూ బౌండ్స్, అవధులు లేవన్నమాట, అవధులు లేవు. ఇప్పుడు వచ్చావంటమ్మా నా దగ్గరికి. ఆ రోజు కురుసభలోనే కర్ణుడు నా కొడుకు అని చెప్పుంటే సరిపోయి ఉండేది కదా. అవన్నీ దాచిపెట్టి ఇప్పుడు అర్జునుడికి ఏదో ప్రమాదం జరగబోదు, వచ్చావా తల్లి అని అక్కడ చాలా బాధపడతాడు. కుంతి ఒప్పుకున్నది, నేనే తప్పు చేశాను నాయన, నాదే తప్పు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, అమ్మ యుద్ధరంగంలో నేను ఎలాగూ చనిపోతాను, అది నాకు తెలుసు, ఎలాగూ నాకు మరణం సంభవిస్తుంది, నాకు తెలుసు ఆ సంగతి అని చెప్పేశాడు. కృష్ణుడికే చెప్పాడు, ఆయన ఎలాగూ నాకు మరణం తప్పదు, కానీ నేను రారాజు దగ్గర ఉంటానని కృష్ణుడు చెప్పాడు. ఏమి కూడా చెప్పాడు, ఏమనంటే అర్జునుడే గెలుస్తాడు అని చెప్తాడు. అలా అంత హృదయ విదారకము, హృదయము ద్రవించేటువంటి సన్నివేశం తిరుపతి వెంకట కవులు బాగా రాశారు. ఇక తిక్కన భారతంలో అవధులు దాటి వర్ణించాడు. ఆ పద్యాలు విందామా గురుగారు? కర్ణుడి పద్యాలు, కర్ణుడి పద్యాలు చెప్తాను. అరయం నేరని వాడతాను విను కృష్ణ, యుద్ధయజ్ఞంబు జరుగు దానికి హో అర్జునుడు
నేర్పరి నీవే వేత్తవును అధ్వర్యుండవును కావున అరయన్ నేరని వాడగాను విను కృష్ణ. శివరంజన్ అఖిల మెరిగియు పార్థుల అనధమతుల అట్లు సభనాడు నే దూరనాడు తెల్ల అలసుయోధను ప్రియమునకే అది తలంపునకు వచ్చి నా మనము అప్పుడప్పుడు విచ్చిపోగులు. ఇప్పుడు నాటక రంగంలో మీరు అనేక మంది కళాకారులతో నటిస్తూ ఉంటారు, అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. అయితే కొన్ని సాధక బాధకాలు ఉంటాయి దీంట్లో. అంటే ఇప్పుడు కళాకారులతో నటించేటప్పుడు వాళ్ళు లేడీ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు, తర్వాత విభిన్న రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది తొందరగా కలిసిపోతారు, కొంతమంది దూరంగా ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అలాగే అలాంటి ఇబ్బందులు ఏమైనా పడ్డారా? ఎస్పెషలీ ఈ లేడీ ఆర్టిస్టులు మీరు యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి నాటకాలు మీ ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా మీ శ్రీమతి గారు చూస్తే ఆవిడ అభిప్రాయం ఏం చెప్పేవాళ్ళు? మీకు ఎటువంటి ప్రోత్సాహం మీ భార్య పిల్లల నుంచి మీకు లభించిందో చెప్తాను. నేను 1982లో నాటకానికి వెళ్ళేటప్పుడు ఇట్లా నాటకం ఉంది, ఇంతకుముందు నేను వేసాను, నాకు నాటకానుభవం ఉంది, పద్యానుభవం ఉంది, పురుషోత్తర గారు పిలుస్తున్నారు, నేను వెళుతున్నాను, మీరు వెళితే వెళ్ళారు, నన్ను మాత్రం డ్రామా చూడమని అడగొద్దు, మీరు వెళ్ళి నేను వెళితే పిల్లలకైతే ఏం కావాలా, కాబట్టి నన్ను డ్రామాకు రమ్మని పిలవద్దు, నా తెప్పలే నేను పడతాను. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు పిల్లలకి పాఠం చెప్పుకోవాలి కదా, అందరు చిన్నపిల్లలు, వాళ్ళు పాఠం చెప్పుకోవాలి కదా, లేకపోతే వాళ్ళు పడుకుంటారు, కాబట్టి నన్ను ఎప్పుడు పిలవద్దు. నాకు తెలుసు డ్రామా వేసేటప్పుడు ఇంట్లో ఆడడం తీసుకుపోయామంటే వాళ్ళకు రకరకాల సౌకర్యాలు సమకూర్చడానికి సరిపోద్ది, మన పాత్ర పోద్ది, మన పాత్ర మనకు మరుపునకు వచ్చేస్తుంది. అవునవును. అందుకని ఎప్పుడు మా ఆవిడ నేను డ్రామాలకు తీసుకొని పోలేదు. ఇప్పుడు ఒక్కసారి దరిద్రం బట్టి నాకు ఏమే అందరు అడుగుతున్నారు, వాళ్ళ భార్యలు తెచ్చుకొని ముందు కూర్చోబెట్టుకుంటున్నారు, నా దగ్గర రావే అని చెప్పి, ఆ కుర్ర వయసు కదా మనకు, ఒకసారన్నా రావే అంటే రాయబారానికి అప్పుడు నేను కనుడేస్తున్నాను, ఆ రాయబారానికి తీసుకొని పోయి కూర్చోబెట్టా. కూర్చోబెడితే మా పిల్లోడు వాడింత మా పెద్ద అబ్బాయి, వాడికి పొద్దుబాక నేను స్టేజ్ ఎక్కుంటే వాడు వచ్చి నానా అంటాడు, వాడు 5 కూడా చూసా. సరే మొదటి కూడుంగుడ్డ యశంగి పద్యం పాడాను, బాగానే ఉందన్నారు. ఆ తర్వాత తంగిరాజు సుబ్బారావు గారు ధృతరాష్ట్రుడు వేసిండు, కొంచెం చేదస్త మనిషి, పెద్దవాడు, అప్పటికే 80 ఏళ్ళు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు, కుంతి కొడుకులు తుదకింత కూడా సంఘాన్ని పద్యం ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటే తక్కిన దుర్యోధనుడు వేసిన ఆయన కూడా అదే మొదలు పెట్టాడు. దీంతో నా కన్నుడుకున్న పద్యాలు మొత్తం పోయి అది ఒకటే పద్యం మిగిలింది అన్నమాట. మా ఆవిడికి ఇవన్నీ తెలియదు. ఏమంటే డ్రామా అయింది, ఇంటికి వచ్చాం, ఏమండి ఈ ఒక పద్యానికే 4 రోజులు రిహార్సల్కి వెళ్ళారు, 4 రోజులు రిహార్సల్కి వెళ్ళారు, తర్వాత నాటకం వేశాడు, ఈ ఒక్కదానికి మీరు వెళ్ళాలా చెయ్యాలా
అని అన్నది. అప్పుడు విషయం చెప్పాను. ఆ ధృతరాష్ట్ర స్టేషన్ తంగిరాజ సుబ్బారావు మా ఇంటికి బాగా వస్తూ ఉంటారు. ఆయన మింగేశాడు, తర్వాత దుర్యోధనుడు లేచాడు, అంతటితో నా పని అయిపోయింది అని చెప్పారు. తర్వాత అంటే సపోర్ట్ అంటే ఒకటి ఉందండి. ఇప్పుడు మన తీరా నాటకం దాకా వచ్చి సపోర్ట్ చేయడం ఒకటి, మీరు వెళ్ళండి మేమేది చూసుకుంటాం, మా తెప్పలేదు మేము పడతామంటే ఇదే నంబర్ 1 సపోర్ట్. ఎందుకంటే రాత్రి 11కి వచ్చినా ఆవిడ అట్లాగే మా ఆవిడ అట్లాగే కూర్చునేది. ఏమే తిని పండుకోవచ్చు కదా అంటే నాకెందుకో మనస్కరించలేదు, నేను అలాగే కూర్చున్నాను, ఇట్లాగే కూర్చుంటుంది అనమాట. 11 అయినా సరే ఇంటికి వచ్చేదాకా అలాగే జరిగిపోయింది నాకు. అయితే రాకపోవడం ఒక్కసారి మాత్రం చింతామణి నాటకం మా ఇంటి పక్కనే వేస్తుంటే ఆవిడ తెలియకుండా వచ్చి నాకంటే ముందే 5 గంటలుగా పోతా కదా, వచ్చి చింతామణి నాటకం చూసి నాకంటే ముందు వచ్చేసి, అప్పుడు మా పిల్లలు ఎవరు లేరు, నాకంటే ముందు వచ్చేసి కూర్చున్నది. చూసిన తర్వాత ఆ రామాలక్ష్మి వాళ్ళంతా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఆ రాత్రి మా ఇంట్లోనే పడుకున్నారు. వాళ్ళందరికీ తగిన సఫర్లే చేసి అందరిని పండబెట్టేసి పొద్దున్నే ఇంత కాఫీ ఇచ్చి టీ పెట్టి అదలా టిఫిన్ ఏదో పెట్టేసి వాళ్ళు మర్యాదగా పంపించావు. అంటే నీ డ్రామా బాగా చేసామంటే నేను చూశానులే అన్నది. అంతవరకు నాకు తెలుసు. వాళ్ళకి అంటే వాళ్ళకి అది లేకపోవడం నాకు అది ప్లస్ పాయింట్ అయిపోయింది. అది అంతవరకు నయం. తర్వాత కొందరిని చూశాను నాకు తెలుసు. అయితే వాళ్ళు చెప్పుకోకూడదు ఇక్కడ. వాళ్ళు పాపం అక్కడ వాడు డబ్బులు ఇవ్వకపోతే నాలాంటి వాడి దగ్గర అప్పు తీసుకొని ఒక 100 రూపాయలు ఇంటి వైపు వెళ్ళడానికి ఇస్తారు. ఆ దరిద్రం నాకు ఎప్పుడు పట్టలేదు. అది అనమాట, ఆ దరిద్రం నాకు ఎప్పుడు పట్టలేదు. ఇప్పటికి నాకు ఎప్పుడైనా నేను బయట నాటకాలకు తక్కువగా పోతున్నా. బయట నాటకాలకు పోతే డబ్బులు ఇస్తారు కదా, అవి 1000-2000 ఇస్తారు నాకు. వచ్చిన తర్వాత మా ఆవిడికి మా పిల్లలకి ఇద్దరికి తీసుకోమని ఇచ్చేస్తాను నేను వాడుకోను. అలాగే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి పిల్లలు వస్తారు, మా కోడలు అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఇట్లాంటి 2000-3000 మనకు వచ్చింది అనుకోండి, అవి వాళ్ళు ఎక్కడ దూరంగా ఉంటారు చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇలా సరదాగా ఉంటుంది అనమాట. అది ఒక ధనం కాదు, దానికోసం మనం బతకాల్సిన పని లేదు. దేవుడు నాకు అన్ని రకాలుగా కొంచెం తినడానికి ఉండడానికి ఇచ్చాడు దేవుడు. అందువల్ల అది వచ్చిన అమౌంట్తో మన బియ్యం కొనుక్కోవాల్సిన పని లేదన్నమాట. అయితే గురుగారు, ఈ నాటక రంగం కానివ్వండి, లేకపోతే ఈ టీవీ రంగం కానివ్వండి, లేకపోతే సినిమా రంగం కానివ్వండి, ఎవరైనా కళాకారులే. ఈ కళాకారులు పొద్దున్న లేస్తే వాళ్ళ జీవితాల్లో ఎన్నో అనుమానాలు, ఎన్నో అపార్థాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ జీవితాన్ని నడుపుకుంటూ వస్తారు. అటువంటి కళాకారులకి వాళ్ళ జీవితం సాఫల్యంగా సాగటం కోసం, వాళ్ళు విజయాలు చవి చూడటం కోసం మరి మీరు ఎంతో అనుభవం ఉన్న కళాకారులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఒకటేనండి, వాళ్ళు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ఇతరులు ఏమేమనుకున్నా మనకు పట్టదు, మనం వినపడకూడదు. మనము వచ్చామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అదన ప్రసంగాలు, ఆకాశ పంచాంగాలు పెట్టుకోకూడదు. అవసరం లేదు. తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఒక నమస్కారం పెట్టేసి మన పాత్రలో మనం ఉండాలి. ఆ పాత్ర ఎలా చేయాలి, పేరు ఎలా తెచ్చుకోవాలని దాని మీదనే ధ్యాస ఉండాలి. అంతేగాని ఒకరి గురించి ఒకరి దగ్గర అవసరమే లేదు. వేరే వాళ్ళ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం అక్కడే తేడా వస్తుంది. ఎందుకంటే నాటకం వేసి కానీ సినిమా వేసి కానీ ఎవడు చెడిపోడు. నాటకాల్లో చాలా మంది చెడిపోతారు. నాటకం వేసి చెడిపోలేదు. నాటకానికి వచ్చి నాటకం పేరు మీద తాగి తర్వాత వేరేటువంటి ఇతరులతోటి ఒక చెప్పకూడని సంబంధాలు పెట్టుకొని ఇన్ని చేస్తే అప్పుడు వాడు చెడిపోయాడు. కానీ నేను ఉన్నాను, 40 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాను. నేనుగానే ఉన్నా. అదేనండి, ఎంతో క్రమశిక్షణతో నేనుగానే ఉన్నా. నాకు అవసరం లేదు తక్కని విషయాలు. నేను డ్రామా వేశానా లేదా, డబ్బు వచ్చిందా లేదా చూసుకుంటాను అంతే. ఇప్పుడు ఎన్నో డ్రామాలు నేను తెచ్చుకుంటున్నాను. తెచ్చుకున్న వాటిలో నేను కొంచెం మిగిలించుకుంటాను. అందరికీ 7 వాళ్ళకి ఇచ్చేస్తాను. అప్పుడప్పుడే అక్కడికక్కడే ఇచ్చేస్తాను. అట్లా ఉండాలి. కానీ నువ్వు ఒకదానికి వచ్చి ఇంకోదాన్ని చూస్తే ఎలాగా?
నాటకరంగ జీవితంలో, మీ నాటకరంగ జీవితంలో మీరు బాధపడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఇప్పుడన్నా మీ జీవితంలో జరిగినాయా? నాటక రంగంలో బాధపడినవి నాటకరంగ జీవితం వరకు, అదే నట జీవితంలో బాధపడినవి అంటే మీకు పారితోషికం ఇస్తా అని చెప్పేసి నాటకం అయిన తర్వాత పారితోషికం ఇవ్వకపోవటం, లేకపోతే మీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి అవకాశాలు ఇవ్వకపోవటం, ఇలాంటి సమస్యలు వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అవకాశం ఇస్తానన్నాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడు ఇవ్వడు, మనకి ఎందుకు బాధ? ఇప్పుడు నాకు 2-3 సార్లు నాకు సినిమా ప్రొడ్యూసర్స్ నన్ను కలిసి నా అడ్రస్ తీసుకున్నారు, నా డ్రామా చూశారు, మీకు విలన్ వేషం ఇస్తానని చెప్పేసి. ఒక అతను అయితే శోభన్ బాబు పక్కన మీకు విలన్ ఇస్తానని చెప్పాడు, నా అడ్రస్లో రాసుకున్నాడు. నా నాటకం చూశాడు, దుర్యోధనుడు చూశాడు, చూసి శోభన్ బాబు పక్కన మీకు విలన్ వేషం ఇస్తానని చెప్పి అడ్రస్లను రాసుకున్నారు. మంచిదే అన్నాను. ఆ తర్వాత అతను రాలేదు, నేను అతని గురించి పట్టించుకోలేదు. ఇలాంటి వాడు ఇప్పుడు సముద్రం అలలో ఒకటి ఎత్తుగా వస్తుంది, ఇంకా అంతకంటే ఇంక ఎత్తుగా వస్తే పోతాయి. సముద్రం మాత్రం అలాగే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కాదండి, వాడు మన ఇంటికి వచ్చి మనల్ని తీసుకొని పోయి మనకు పోస్టుని ఇచ్చి వాడు పిలుచుకొని పోయి అప్పుడు వాడు చేస్తే అప్పుడు నిజం నమ్మాలి. ఇప్పుడు నేనున్నాను, పలానానికి ఇస్తాను అని వాడు చెప్పు ఉండొచ్చు, వేరే వాళ్ళని ఏంది ఆయన పిలిచేది, మనకు మనోడు ఇక్కడే ఉన్నాడు కదా అనొచ్చు. ఇవన్నీ ఉంటాయి కొన్ని. అంచేత నేను బాధపడిన సన్నివేశాలు ఏమి లేవు. ఎందుకంటే మేము బిగినింగ్లో ముందే అనుకుంటాం, ఎవడైనా పాత్ర ఇచ్చినా బాధపడకూడదు, ఇవ్వకపోయినా బాధపడకూడదు, ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మరీ మంచిది అని అట్లా ఫీల్ అవుతాను. కాబట్టి నేను ఎప్పుడు నాకు బాధ లేదు. కాకపోతే నేను బాధపడేది ఎక్కడంటే, ఒకడు డ్రామా పిలిచాడు, వేశాను, మీకు డబ్బులు ఇస్తాను సార్, 100 రూపాయలు ఇస్తానండి. ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పేది 20 నాడు నాంపల్లి దగ్గర డ్రామా వేయించుకున్నాడు. వేయించుకొని 100 రూపాయలు ఇస్తాను సార్ అన్నాడు. నేను రంగు తుడుచుకొని వాడు వెళ్ళిపోయాడు. అయితే నేను అక్కడి నుంచి నడుచుకుంటా, జామ ఇస్మాన్ మా ఇల్లు, నడుచుకుంటా అర్ధరాత్రి కూడా 12 గంటలప్పుడు నడుచుకుంటా వచ్చాను. సరే ఫోన్లు ఎక్సర్సైజ్ అయ్యింది అనుకున్నాను, అంతకంటే ఏమి లేదు. వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాడు సస్తే రాడు. గురుగారు, ఇంకా మన ఇంటర్వ్యూ ముగింపు దశకు వస్తుంది. చివరిగా మీరు ఎంతో మంది మహానటులతో నటించారు. సుదీర్ఘమైన మీ నాటక జీవితంలో ఎంతో మంది మహానటులతో నటించారు. వాళ్ళలో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు నటించినప్పుడు, వాళ్ళతో కలిసి నటించినప్పుడు మరుపురాని సంఘటనలు ఉంటాయి, అదే మరుపురాని వ్యక్తులు ఉంటారు, మరుపురాని కళాకారులు ఉంటారు. అలాంటి మరుపురాని కళాకారుల గురించి ఏదైనా గుర్తెచ్చుకుంటారా? వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తారా? అప్పుడు అయ్యా, నేను పిసిపాటి నరసింహమూర్తి, షణ్ముఖ ఆంజనేయరాజు, తర్వాత ఏవి సుబ్బారావు గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, తర్వాత సైదులు బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, జయ నిర్మల, ఇలాంటి వాళ్ళందరితో సరసన నటించాను నేను. నటించిన తర్వాత 2 సన్నివేశాలు చెప్తాను. నేను కర్ణుడుగా గుంటూరులో ఒక నటుడు, ఒక కాంట్రాక్టర్ పిలిచి నన్ను నా చేత కర్ణుడే ఇచ్చాడు. ఆ రోజు ఆయన రాధాకృష్ణ గారు అని దుర్యోధనుడు వేస్తాడు. రాధాకృష్ణ గారు, దుర్యోధనుడు, నేను కర్ణుడు వేశాం. ఆ రోజు ఏవి సుబ్బారావు గారు కృష్ణలో ఆ నాటకం వేసాము. తర్వాత అయిపోయిన తర్వాత నేను బయలుదేరి ఇంటికి వచ్చాను. ఆ తర్వాత రోజే ఏవి సుబ్బారావు గారికి ఇక్కడ త్యాగరాయ గాన సభలో ఒక నాటకం ఉంది ఆయనకు. ఆయన ఏం చేశాడంటే, మొన్న గుంటూరులో ఒక అబ్బాయి కర్ణుడు వేశారు, ఆయన వచ్చాడా ఇక్కడికి అన్నాడు. రాలేదండి అన్నాడు. చెప్పి వెంకటాచారి గారు, ఆయన లెక్చరర్, రాలేదని. ఒక్కసారి పిలుచుకొని వస్తారా, చూడాలని ఉంది అన్నాడు. అంటే ఒక పిల్లోడు వచ్చి, నేను అప్పుడు అడికిమెట్లో ఉన్నాను, పిల్లోడు వచ్చి ఒకసారి మిమ్మల్ని గేవి సుబ్బారావు గారు పిలుస్తున్నారు రండి అన్నారు. అంటే రాయబారం నాకు తెలుసు, ఎందుకు లేని చెప్పి నేను ఎందుకో ఏదో కారణం వల్ల ఇంట్లో పడుకున్నా. సరే వెంటనే అప్పుడు ఆటో వేసుకొని వెళ్ళిపోయా. ఏవి సుబ్బారావు గారు పిలిచారని. పిలిచిన తర్వాత చాలా బాగుందండి మీ కర్ణుడు అని ఆయన ఏం చేశాడంటే, కెమెరామెన్ని పిలిచి అక్కడ మా ఇద్దరు ఫోటో దిగన్నారు. అట్లా ఆ విధంగా నాతో ఫోటో దిగాడు. అది పెద్దవాళ్ళతో వచ్చిన అనుభవం ఒకటి. అలాగే
షణ్ముఖాంజనేయరాజు గారు సెంట్రల్ సీన్ ఆయన కృష్ణుడు, నేను దుర్యోధనుడు వేసాం. వేసిన తర్వాత నాటకం అంతా అయిపోయింది. అంతా నాదంతా చూస్తున్నాడు ఆయన, బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. అయిపోయిన తర్వాత నేను లోపలికి పోయి రంగు తుడుచుకొని ప్యాంట్ వేసుకున్నాను. ఆయనేమో నాటకం అయిపోయినా కూడా ఒక 5-6 పద్యాలు పాడమని ప్రేక్షకులని నేను పాడాడు. పాడు లోపలికి వచ్చాడు. ఎవరాయా దుర్యోధనుడు అంటున్నారు. నేను ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నా. నేనే సార్ అన్నా. దగ్గరికి రా అన్నాడు. వచ్చిన తర్వాత ఇట్లా కవులు ఎంచుకున్నాడు. కానీ 1945, 40, 50 ప్రాంతాల్లో అప్పటి దుర్యోధనులు మీలాగా చేసేవారయ్యా. ఇవాళ మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడున్న దుర్యోధనులందరూ మైక్ దగ్గరకు వచ్చి లొడలొడ సార్ డైలాగ్ చెప్పడం తప్ప నెల చూడను కూడా చూడరు. ఇప్పుడు నేను చూసింది మాత్రం 45, 50 ప్రాంతాల దుర్యోధనులు లాగా మీరు చేశారు. ఎలా చేశారు అన్నారు. ఆయన కూడా నన్ను కౌగలించుకొని ప్రశంసా వాక్యాలు పలికారు. ఇలా తర్వాత వీళ్ళిద్దరూ ఇక బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో అయితే చింతామణి నాటకము నాకు 1 నెల రోజులు ఉండి నేర్పారు భవానీ పాత్రను. ఆయనతో ఒక 10 నాటకాలు ఆడాను భవానీ శంకర పాత్రను. అప్పటి నుంచి వారంటే నాకు గురువు, నేనంటే వారికి శిష్యుడిగా ఆయన ఉన్నంత వరకు కూడా ఇద్దరం కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. మేము ఎన్ని గంటలు మాట్లాడుకున్నామంటే నాటకం గురించి. ఓసారి రవీంద్ర భారతికి వెళ్ళాం నాటకం చూడడానికి. ఆయన వచ్చారు, గేటు దగ్గరకు వచ్చారు, నేను గేటు దగ్గరకు వచ్చాను. తటస్థపడ్డాం. ఇద్దరం కలిసి ఛాయ్ తాగుదామని పక్కన ఛాయ్ కొట్టుంటే వెళ్ళాం. అక్కడ కూర్చున్నాం. తర్వాత పద్య నాటకం గురించి, అభినయం గురించి ఆయన నాకు చెప్తున్నాడు, నేను వింటున్నాను. నేను కూడా ఆయనకు చెప్తూ ఉన్నాను, ఆయనే వింటున్నాడు. ఈ సంవాదం అంటారే, ఈ సంవాదం మొత్తము ఎలా జరిగిందంటే డ్రామా అయిపోయి ఆడియన్స్ బయటకు వస్తున్నారు, మేము కూడా 2 ఛాయలు తాగి బయటకు వచ్చాం. అలా అన్నమాట. ఆ విధంగా ఉండేది మా స్నేహ సంబంధాలు బుర్రా గారితో. వారంటే నాకు చాలా అభిమానం, నాకు దైవ సమానం. ఎందుకంటే పద్యము ఎలా పాడాలి, ఎలా క్లారిటీగా పాడాలి పద్యం. మనం పద్యం పాడుతున్నామంటే అది మనం మాట ఎంత బాగా స్వచ్ఛంగా మాట్లాడతామో పద్యం కూడా అంత స్వచ్ఛంగా ఆడియన్స్కి అందాలి. ఆడియన్స్గా ఆ పద్యం అందినప్పుడు వాడికి రసావిర్భావం జరుగుద్ది. అప్పుడు ఎవడు అంటే నటుడు రసాన్ని ఆస్వాదించినట్లు అనిపించాలి వాడికి. వాళ్ళు నా రసం ఆస్వాదించలేడు, వాడు ఆస్వాదించినట్టుగా అనిపించాలి. ఆ ప్రేక్షకుడు ఉన్నాడే, ప్రేక్షకుడు అనుభవించి వాడు తరిస్తాడు. అదే మనం ఎంత గొప్పగా మనసులో ఈ పాత్రను అభినయిస్తామో, ఆ అభినయించినప్పుడు అదంతా ప్రేక్షకుడు విని నిజం అనుకొని వాడు అనుభూతి చెందుతాడు. అట్లా అనుభూతి లేకుండా దబడబడో పద్యం పాడేసి నా రాగం 1 గంట సేపు ఆడితే దానివల్ల ఏం ప్రయోజనం? నాటకం ఎందుకు వేసినట్లు? ఇందుకే ప్రేక్షకులు రావడం లేదు. మామూలుగా అభినయాన్ని దృష్టిలో పెట్టుకొని పద్యాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు సముచితంగా సంగీతాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు. మీరు ఎంతగానో అభిమానించే కళాకారులు పెద్దవారు సైదులు గారి గురించి 2 ముక్కలు చెప్పండి సార్. నాకు మొదటి ఇచ్చిన అభిమానమైనటువంటి నటుల గురించి చెప్తాను. చెప్పండి. అందరికంటే అగ్రగామి బండారు రామారావు గారు. ఓకే. తర్వాత పెసుపాటి నరసింహమూర్తి గారు. ఆ తర్వాత నాకు సైదులు గారు కూడా బాగా, ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఆయన నన్ను అనేక విషయాలు అడిగి, కృష్ణుడి పాత్రకు సంబంధించి అడిగి తెలుసుకొని చాలా సంతోషపడతాడు. తర్వాత మేమిద్దరం చాలా నాటకాలు ఆడాము. సెంటర్ సీన్ ఆయన కృష్ణుడు, నేను దుర్యోధనుడుగా ఆడాము. అందువల్ల మాకు స్నేహబంధం కూడా ఏర్పడింది. తర్వాత అలా మాకు తర్వాత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన అంటే ఇక మోరలెస్ అన్నమాట. ఆయన నాటకము అంటే నాట్యశాస్త్రం అంటే ఆయనలోనే ఉంది, నాటకం అంటే ఆ పాత్రలు ఆయనలోనే ఉంటాయి. ఎలాగైనా సరే అంతటి మహానటుడు లేడు.
మనకు పుట్టడం. ఉమ్, అదే వరుస కోవకు చెందినవాడు బండారు రామారావు గారు, అలాగే పేసుబండి నరసింహమూర్తి గారు. వీళ్ళందరినీ చూసి ఇది నాకు అదృష్టము అని భావించుకుంటారు. ఇప్పుడున్న నటుల్లో మీరు ఎక్కువగా అభిమానించేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారు వాళ్ళ గురించి? ఇప్పుడున్న నటుల్లో గొప్పవాళ్ళు అంటే చెప్తే ఇప్పుడున్న నటులు ఎవరున్నారు? నటులుగా ఎవరు లేరు, గాయకులుగా ఉన్నారు. ఓకే, గాయకులుగా ఉన్నారు. గాయక నటులు లేరంటారా? గాయకత్వంతో బతికే నటులు ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఏదైనా సరే నటులు అంటే అంటే అర్థం ఏంటి? నట్ అంటే టు మూవ్ అని అర్థం. నట్ అంటే టు మూవ్ అని అర్థం. మరి నటులు అంటే రంగస్థలం మీద చక్కటి మూమెంట్లు కదలికలు అంటే మూమెంట్స్ తీసుకొని ఆడియన్స్ కళ్ళకు విసుగు రాకుండా, మూమెంట్ ఎందుకు తీసుకుంటాం? ఆడియన్స్ కళ్ళకు విసుగు రాకుండా ఉండడానికి. అలాగే బర్రె బాచిన గుంజల్లాగా ఉండి పడితే వాళ్ళకి విసుగు వస్తుంది కళ్ళకు, ఏది రెడీ కదలడానికి. అలా కాకుండా కాస్త మూమెంట్ ఒక్కొక్క డైలాగులో తనకున్న అనుభూతితో అలా మూమెంట్ తీసుకొని చేసిన వాడు నటుడు అంటారు. నట్ అంటే మూవ్ అని అర్థం అండి. ఇక చెప్పండి ఎంత ఇక గట్టిగా నిలబడి అలాగే నిలబడి స్థాణువులాగా నిలబడి స్తంభంలాగా నిలబడి పద్యాలు పాడుతూ తర్వాత ఏం పాడుతున్నాడో వాడికే తెలియదు. అలా కళ్ళు కూడా అప్పగించకుండా ఓ ఓ ఓ అంటుంటే వీళ్ళందరినీ మనం ఏమనాలి? అనకుండా దండం పెడితే మంచిది. అది ఆఖరిగా గురుగారు మీకు నచ్చిన 2 పద్యాలు మా కోసం పాడండి, ఇక ముగిద్దాం. చెలివయ్యే చుట్టమవై అవాత్యుడవునై సేవించి తిన్నాళ్ళు నిశ్చల భక్తిల్మము ఈ సహాయమున రాజ్యము ఊచితంబయ్యే పిల్లలకు చిన్నతనము గోలసులంతయు నాడు బిడ్డలు నీ బిడ్డలు ఇదే భారము ఇటుల ఊటం పోదు నిశ్చింతతో తర్వాత ఉదయ వచ్చింది. వరవంశం జన్మముంది నా భాగ్యమునం పత్నివై చిరసుశ్రూషితే ఎల్ల గురులను సేవించి మెప్పొందితి ఈ సరికి నీ కొను నాకు తీరే రుణము చంద్రాస్య నన్ను నిరతము తుండువి అరుణ సై నా తప్పులను గురుగారు
7-10 వయసులో కూడా ఇంత అద్భుతంగా అత్యద్భుతంగా మీరు పద్య పఠనం చేస్తున్నారు, పద్యం అద్భుతంగా ఆలపిస్తున్నారు. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైంను వెచ్చించి మా కోసం మీరు మంచి మంచి విషయాలు తెలియజేశారు, మంచి మంచి పద్యాలు పాడారు. అలాగే చివరిగా ఇప్పుడున్న కళాకారులకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, అలాగే ఇప్పుడున్న కళాకారులకు కానీ లేకపోతే ఇప్పుడున్న నాటక రంగానికి కానీ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ సంస్థలు కళా పోషకులు ఏం చేయాలి, ఆ 2 ముక్కలు చెప్పి ఈ ఇంటర్వ్యూని ఇంతతో ముగిద్దాం. ప్రభుత్వం ఒక్కటే చేయాలండి. మామూలుగా ఈ పాత నాటకాలందరూ ఆడుతుంటారండి. ఒకే అప్లికేషన్లో 10 అది ఒక నాటకం 10 మంది అడుగుతారండి. ఇలా ఆడుతూ ఉన్నారు. దాంట్లో సులువులు బలువులు తెలుసుకొని డబ్బులు మిగుల్చుకోవడం తప్ప అందులో వచ్చే ప్రయోజనం ఏం లేదు. కొత్త నాటకం నేర్చుకోవాలి నటులు. దానిని ప్రదర్శించడానికి ప్రభుత్వం అధికమైన డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చేదానికంటే ఇంకా అధికంగా ఇవ్వాలి. ఇలా కల్చరల్ డిపార్ట్మెంట్ వారు ఇలా కనుక చేస్తే కొత్త నాటకాలు పుట్టగొడుగులాగా లేచి వస్తాయి. అదొక్కటి. అది ప్రభుత్వం చేతిలో ఉంది, మన చేతుల్లో లేదు. గురుగారు, మీ మాటకు అడ్డొస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్మోనిస్టుల యొక్క కొరత చాలా ఉందని విన్నాను నేను. ఆ కొరతని ఎలా నివారించాలి, ఎలా ముందుకు పోవాలి చెప్పండి. హార్మోనిస్టుల కొరత అనేది అందరికీ తెలిసిందే. మ్యూజిషియన్స్ కొరత ఉందని అంటే పద్య నాటకాలకు హార్మోనియం వాదకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే క్లారినెట్ కానీ లేకపోతే డోలక్ కానీ ఇలాంటి ఆల్ మ్యూజిషియన్స్ కొరత చాలా ఉందని అంటున్నారు. మరి ఎట్లా అది ఆ సమస్యలు ఎలా పరిస్థితి? తెలుగు విశ్వవిద్యాలయంలో భరతనాట్యం పెట్టారు, తర్వాత పద్య నాటకం పెట్టారు, మామూలు నాటకం పెట్టారు, నాటక లక్షణాలు చెప్పడానికి నాటకాలు పెట్టారు. ఇన్ని పెట్టినప్పుడు మృదంగం కూడా పెట్టారు అనుకుంటాను. మరి అటువంటిప్పుడు ఒక డోలక్, ఒక క్లారినెట్, ఒక హార్మోన్ ఎందుకు పెట్టకూడదండి? దీంట్లో ఘనాపాటలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళందరూ పిలిపించుకోవాలా. పిలిపించుకొని వాళ్ళ హార్మోనియం గురించి వాళ్ళ గురించి వాళ్ళే చెప్తారు. అప్లికేషన్ పెట్టుకోబట్టి పెట్టుకుంటారు. ఎవరెవరు ఏమిటో అప్లికేషన్ పెట్టి చూస్తే ఎవరు ఘనాపాటలు ఉంటే వాళ్ళు పిలిపించుకోండి. తర్వాత హార్మోనియం నేర్చుకుంటే జీవనం గడుస్తుంది. కానీ అటువంటిది పిల్లలకు వచ్చే పిల్లలు దాదాపు 25 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా హార్మోనియం నేర్పితే తప్పేంటండి, నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్వం రాజులు పోషించారు, ఇప్పుడు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం పోషించాలి. ఇవన్నీ వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి. మీలాంటి వాళ్ళ మాధ్యమాల ద్వారా వాళ్ళ దగ్గర తీసుకుపోతే వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే నేర్చుకోవడానికి ఉవ్విళ్ళు ఊరేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు. ఇలాంటి వాళ్ళు 6 మనుషుల దగ్గర వస్తారు. వాళ్ళకి ఏదైనా భుక్తం ఇస్తే ఎందుకు చేయరు వాళ్ళు ఉద్యోగం? అలా అన్నమాట. అది ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఉన్నారు. అన్ని యూనివర్సిటీలు పెడితే లాభం ఏంటంటే, ఇప్పుడు కొన్ని విశ్వవిద్యాలయాలు నేను చెప్తా, కొన్ని కాదు అన్ని విశ్వవిద్యాలయాలు కొన్ని పనికిమాలిన ఎంఏలు ఉన్నాయి. నేను పనికిమాలిన ఎంఏలు అట్లా అవి అన్న కూడిపెట్ట కూడా పెట్టాము. పనికిమాలిన ఎంఏస్ ఉన్నాయి. ఈ మాట అంటే ఎవరికైనా కోపం రావచ్చు కాక దానికి సమాధానాలు నా దగ్గర ఉన్నాయి. మరి అటువంటివి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎంఏ మ్యూజిక్ ఎందుకు పెట్టకూడదు? ఎంఏ డ్రామా, ఎప్పుడు ఎంఏ డ్రామా ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఎంఏ మ్యూజిక్ లేదండి? మ్యూజిక్ లేదు. మరి ఎంఏ మ్యూజిక్ పెట్టు, అందులో డ్రామా మ్యూజిక్ అని పెట్టు. ఎందుకు కొలలు వస్తారు, వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇప్పించు. ఇలాంటివి విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పనిచేయాలి. అంతేగాని వీడు మన క్యాండిడేట్ వాడు మన క్యాండిడేట్ కాదు, ఈ దరిద్రాలు అక్కడ ఎక్కువ. నేను కూడా చూశాను, అనుభవించాను. అందుకే చెప్తున్నారు. అలా కాదు, మంచి రత్నాలు లాంటి టీచర్స్ని తెచ్చిపెట్టు. హార్మోనిస్టులుగా నేను హార్మోన్ నేర్పుతాను అంటాడు, వాళ్ళ దగ్గర నేర్పించుకో. స్వర సాధన చేయాలి. మరి ఆ స్వర సాధన కావాలి కదా. స్వర సాధన చేసి అదొక ఇప్పుడు దాదాపు హార్మోనియం ఒక 2 ఏళ్ళ కోర్సు పెట్టేస్తే స్వర సాధన దగ్గర నుంచి, శృతుల దగ్గర నుంచి, తర్వాత
ఇవి ఉన్నాయి పెళ్ళారి గీతాలు వాళ్ళ సిలబస్ ఏదో ఉంది. అవన్నీ పెడితే అవన్నీ నేర్చుకుంటే ఎందుకు గారు మంచి కళాకారులు అందులో వస్తారు. ఇప్పుడు 20 మంది నేర్చుకుంటే ఎవడో ఒకడో ఇద్దరు గట్టోళ్ళు టాప్ మోస్ట్కి వెళ్ళిపోతారు. తగ్గిన వాళ్ళు మామూలుగా ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ భుక్తం చేసుకుంటారు, వాళ్ళ భుక్తం వాళ్ళకి నడుస్తుంది. ఇదేనమాట, ఇది కావాల్సింది. ఎందుకు పనికిమాలిన ఎందుకండి దేశంలో కోర్సులు ఎందుకు, పనికిమాలిన కోర్సులు ఎందుకు? దానివల్ల ఏది ఊడదు, ఏది రాదు, ఏ ప్రయోజనం లేదు. ఓకే గురుగారు, ఇక ముందు ముందు రాబోయే రోజులు ఈ పద్య నాటకానికి కానీ సాంఘిక నాటకానికి కానీ మంచి మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాము. అలాగే మా స్టూడియోకి వచ్చి అతిథిగా వచ్చిన హర్నాథ్ గారికి, తర్వాత హార్మోనియం అందించిన వెంకటస్వామి గారికి, క్లారినెట్ అందించిన శంకర్ గారికి, మా కెమెరా ఆపరేట్ చేసిన రాము గారికి, అందరికీ నా ధన్యవాదాలండి. ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శతాయుష్మాన్ బావ. అమ్మా చంద్రమతి, మే నిప్పచ్చరముంగలచి కరుణను మీ బాగుకై ఇంతగా నేనే